మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న లోక్సభలో ఒక బిల్లుకి సంబంధించినటువంటి అమెండ్మెంట్కి దానికి ఆమోదం పొందడం, రాహుల్ గాంధీ గారు చర్చకి రాకపోవడం, 282 మంది దాదాపుగా దాన్ని ఆమోదించినప్పటికీ దాదాపుగా 232 దగ్గరకు వ్యతిరేకించడం. అంతేం లేదండి, 200 వీళ్ళకి కూడా ఫుల్ స్ట్రెంత్ రాలేదు. వీళ్ళకి ఉన్నది కూడా 160 ఎంతో, దీంతో యాక్సెప్టెన్స్. వీళ్ళు అపోజిషన్ వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్కి వెళ్ళక సార్ ఈ దరిద్రానికి కాంగ్రెస్కి నాకు తెలిసి ఆ ఇందిరాగాంధీ గారిది, జవహర్లాల్ నెహ్రూ అండ్ ఈ మన రాజీవ్ గాంధీ గారి పరువులు తీయడానికి కొడుకు కూతురు పుట్టినట్టుకున్నారు. వీళ్ళకి ఈ వర్క్ బోర్డ్ బిల్ ఈజ్ మేజర్. ఇది అలాంటి డిస్కషన్స్లో వీళ్ళు లేకుండా, వీళ్ళ ప్రెజెన్స్ లేకుండా 8 రోజులు బట్టి నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇలాంటి టైంలోన దే హ్యావ్ టు గివ్ డెలిబరేషన్ వాట్ కంట్రిబ్యూషన్స్ కాంగ్రెస్ హెస్ డన్ ఫర్ ముస్లిం కమ్యూనిటీ. ఆ ముస్లిం కమ్యూనిటీని వాళ్ళు సెక్యులర్ దేశం కింద 1970 దశకంలోనూ 80 మధ్యలో చేసిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఇవన్నీ వీటి గురించి చర్చించడం మానేసి ఆ వర్క్ బోర్డు యొక్క ఆవశ్యకత ఏంటి, ఆ బోర్డులో వేరే వాళ్ళు చొచ్చుకుంటే ఏం ప్రమాదం ఉందో, ఇలాంటి వాటి మీద కాంగ్రెస్లో సీనియర్ స్థాయి ఉన్న వాళ్ళు డిబేట్ చేయకుండా ఫ్లోర్ ఆఫ్ ద లీడర్, అపోజిషన్ లీడర్ కింద ఇతని పేరు ఉండి ఇతనే లేకుండా ఏంటంటే నాకు అర్థం కదా. పైగా తెల్లారగట్టు వరకు నడిచిందంట. అంతసేపు నడిచినా కూడా ఎవరా మిగతా రోజులు ఇస్తే పోతే అది వేరే విషయం. ఇలాంటి టైంలో అడిగినా సరే తీసుకోవాలి కదా. వాడు ఊరుగాలి ఒకటి ఏడుస్తుంటే సూర్యులో సొట్టగాలి ఒకటి ఏడ్చేయడం ఒక సామెత ఉంటుండే. అలా ఈ బీసీ డిక్లరేషన్కి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎగేసుకున్నాడు పోతే అక్కడ దాని మీద ఇప్పుడు ఆవశ్యకత అంటే ఏ పని ఉందో ఆ పని కన్నా పనికిమాలిన పనులను ఎత్తికేసుకోను. వీళ్ళు రాష్ట్ర విభజన కూడా ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఒకటే, పేరుకే నటిస్తూ ఉంటారు అపోజిషన్ అని. వీళ్ళని మనం నెత్తికెత్తుకున్నంతకాలం దేశానికి పట్టిన దరిద్రం ఇదే. వీళ్ళకి బుర్ర జ్ఞానం లేదు, చదువు సంజ లేదు, ఎంతసేపు ఆడుకోవడం అలవాటైపోయి ఫ్లోర్లోకి వెళ్ళి అలకలు. ఇది కీలకమైన బిల్లు. 9.37 లక్షల ఎకరాల వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎన్ని దీంట్లో ఉన్న దగ్గర వాటిని పరిరక్షించుకోవడానికి వాళ్ళ తెప్పలాలు పడుతూ కాన్స్టిట్యూషన్ పరంగా ఈరోజు దాకా ఉందానికి మనం ఈ సెక్యులర్ దేశంలో ఉండి వాళ్ళ హక్కులను భంగం కలిగించడానికి ఎంతసేపు ఈ బీజేపీ వాడు చేస్తున్న గేమ్ను కూడా తిప్పికొట్టడం రాకుండా ఏం స్ట్రాటజీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. వాడు వెనకడ సామెత ఉంటుంది, నక్క పుట్టి 4 రోజులు లేదా నేను చూసిన ప్రపంచం చూడలేదని. ఈ బీజేపీ వాడు రాగానే ఇక్కడ ఎక్కడైనా హిందువుల బాధలు, క్రైస్తవులు వేరు, ముస్లింలు వేరు, బౌద్ధులు వేరు, జైన్లు వేరు అని ఎవడ పడితే డిస్క్రిమినేట్ చేయడానికి వీళ్ళు ఎవరండి అసలు నాకు అర్థం కాదు. అసలు వీళ్ళకి ఏం సంబంధం వక్ఫ్ బోర్డు దాంట్లో? అంతే కదా. అలా ఉపేంద్ర గారి సినిమా ఒకటి ఉంటుంది చూడ, కన్నడోడు. అరే ఏంట్రా నువ్వు ఇవ్వాలంటే నేనే ముఖ్యమంత్రిని అడిగితే నేనే ముఖ్యమంత్రి అంటే వాళ్ళ ఇష్టారాజ్యమా? అలా ఉంది. ఇది భూములు ఉన్నాయి సార్, బోల్డ్ భూములు ఉన్నాయి. అదే చెప్తాను కదా, 9.47 లక్షల ఎకరాల భూములు అండి అవి. దగ్గర 8-10 వక్ఫ్ బోర్డులు ఉంటాయి. వాళ్ళ త్రూగా వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలా తగలడింది చూసాం కదా. శాసన గారికి ఒకరికి వీటో పవర్ ఉండేది. శాసన గారిని తీసుకో స్థానంలో 3 ప్రతిష్ఠిస్తే ఏముంది? ఆ ఎలక్షన్ నేను ఒకటి చొక్కబెట్టు, అలా ఎలక్షన్ ఏజెంట్ గారు కూర్చుంటే ఆడికి ఈడు అరుచుకుని తేలే అయిందా అని ఒక దేబ్జీ ఎలక్షన్ పెట్టి మన నెత్తి మీద పెట్టి ఇష్టారాజ్యంగా చలమణీలు అవుతున్నాయి. అలాగే ఇది కూడా అంతే. ఎక్కడెక్కడైతే నాన్ ముస్లింలు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, నాన్ ముస్లింలు కూడా బోర్డులో ఉండొచ్చు. ఏమైనా టీటీడీ బోర్డు ఇవాళ ఎగేసుకుని వేసారు, ఇడిది పడితే ఏం జరుగుతుంది? 30 మంది 40 మంది పాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇక్కడ అలా గుడి గుర్రానికి పలుతోవడం అనుకున్నారా? పాతోడవడో కొత్తోడో దేనికి ఉన్నాడు? 5 ఏళ్ళ పాటు సలహాదారుల మీద వైలిన్ వాయించి చచ్చారు కదా డిబేట్లు పెట్టి. అంటే వీళ్ళకి ఏంటంటే జరుగుబాటు అంత సుఖం లేదు ఇక్కడ. వీళ్ళకి జరిగిపోయి పూర్వకుంభ హారతులు, ఎదురుపల్లెల హారతులు ఇచ్చేస్తే వీళ్ళు జరిగిపోతుంటే ఇలా పోతూ ఉంటారు. ఇక్కడ కూర్చుని వాడు ఎలివేషన్లు ఇచ్చేస్తుంటాడు. అంతా లెక్క వేరు, ఆ సినిమా డైరీలు పెట్టి ఇటు వచ్చిందే నుంచి కథ వేరని, వచ్చింది నుంచి తపేల వ్యాపారమే. 8 మంది తొక్కేసినట్లు చచ్చిపోయారు, లడ్డూలో కల్తీలు. వీళ్ళకి చెప్పిన పుటాని కథలని మనం వినవలసి వస్తుంది. అలాగే ఈ వక్ఫ్ బోర్డుకు కూడా బాధ్యత అన్న అపోజిషన్ అన్నది నేను ఇవాళ ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేశా. ఏంటంటే వాళ్ళకు ఉన్న పవర్కి ఈక్వలెంట్గా ఇంచుమించుగా ఉంది వీళ్ళకి. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు లేకపోతే పర్లేదు, వాళ్ళకి ఎంత తీసిమార్కాలు ఏం కాదు. ఈ ప్రభుత్వం ముక్కుతూ మురుగుతాం దగ్గర. ఇది ఎక్కడ నేను రాజ్యసభలో అమిత్ షా చేసిన ఫ్లోర్ మేనేజ్మెంట్లు చూసాను. ఇది పార్లమెంట్లో కూడా మేనేజ్మెంట్లు అంటే ఇంకెందుకు వీళ్ళ మొహానికి ఎలక్షన్లోను? ఇంత బద్ధకం ఉన్న వాళ్ళు ఎందుకు దేనికి ఎవరిని తగలడానికి ఇది ఈ రాజ్యాంగం ప్రకారం వెళ్తున్నారు నాకు అర్థం కాదు. కానీ ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో మంచిగా ల్యాండ్స్ ఉన్నాయి, ఏది ఉంటే దాన్ని ప్రైవేట్ పరం చేయడమో లేదంటే దాన్ని లాగేసుకోవడమో ఇదే బీజేపీ పని అయిపోతుంది సార్. అంతే. ప్రాఫిటబుల్లో ఉన్న దాని దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ ల్యాండ్లు వాళ్ళ మీద పడ్డారు.
నెక్స్ట్ ఇప్పుడు దాన్ని ఏమంటారు, నెక్స్ట్ రైల్వే జోన్, ల్యాండ్ లేదని గొల్లెట్టి రూపాయి ఆదాయం లేని దిక్కుమాల జోన్ మన నెత్తికి పెట్టారు అక్కడ. ఎస్ సార్. ఇక్కడికి వచ్చే దేశంలో వక్త్ బోర్డు ల్యాండ్లు, వీళ్ళకి ల్యాండ్లు అదానీ అంబానీ తప్ప ఇంకేం కనపడవా? ఇప్పుడు ఇడి తిప్ప అదానీ పెడతారు. ఇది ఓవరాల్గా 8,72,304 కోట్లు అంటే సార్ ఆ ఆస్తి మొత్తం బోర్డు నిర్వహణలో దేశం మొత్తం ఉన్నటువంటి 9.47 లక్షలు అంటే ఎకరాలంటే ఎకరం ₹1 కోటి వేసుకున్నా వాళ్ళకి లెక్కలేదు. ఓవరాల్గా దాని మీద ఉన్నటువంటి స్థిరాస్తుల ఎక్కడికి మనకి నాకు తెలిసి రైల్వే కొన్నిటికి ఉంటాయండి. ఎస్ సార్. ఇప్పుడు ఆర్టీసీ ఉన్నాయి, ల్యాండ్లు ఉంటాయి వాళ్ళకి, అవును, స్థిరాస్తులు అంటారు. అట్లా నాకు తెలిసి లల్లూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి అయ్యేదాకా అది ఒక ప్రాఫిట్ మాడ్యూల్ వచ్చిన రైల్వే సంస్థ కింద ఎప్పుడు చూడలేదు నేను. ఆయన వచ్చిన తర్వాత లీజింగ్ కాన్సెప్ట్ ఇచ్చాడు. నిరంతర కాస్తులు నెక్స్ట్ ఏదైతే ల్యాండ్లు ఉన్నాయో వాటి లీజింగ్ కాన్సెప్ట్ నుంచి ఒక పావుల రెవెన్యూ జనరేట్ చేయడం చూసాం. బట్ ఇది వైవిధ్యభరితంగా ఇదేంటి, ఇది నాకు అర్థం కాదు. ఎల్ఐసీలో కూడా అలాగే చొచ్చుకుపోయారు, ప్రైవేట్ పబ్లిక్ అని చెప్పి దాన్ని మొత్తం ప్రైవేట్ పరం చేసేదాకా నిద్రపోయి లేరు. అసలు వీళ్ళకి ఎంత ఉల్లంఘన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా టాలరేట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎస్ సార్. కానీ 2019లో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ పెట్టారు సార్. అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, కలిసి లేరు కాబట్టి, బీజేపీ అండ చూసుకుని వైసీపీ నాయకులు మా ముస్లిం సోదరులపైన దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోము. మరి ఇప్పుడు ఏం చేస్తారు? బెచ్చెట్ ఆడుకుంటారు ఇప్పుడు, అయితే బర్రెలు కాస్తున్నారా? అరే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్కి సంబంధించిన విషయంలో నిన్న రంజాన్ పవిత్ర మాసం కంప్లీట్ అయ్యి రంజాన్ సెలబ్రేషన్స్లో కూడా నమాజ్ చదువుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఎస్ సార్. ఎక్కడ ఉన్నామండి మనం? ఏం చేస్తున్నాం? వీళ్ళు ఏంటంటే ఏరు దాటిన తర్వాత బోర్డు మల్లన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ క్రిస్టల్ క్లియర్గా వక్ఫ్ బోర్డు బిల్లుని వ్యతిరేకించింది. వీళ్ళతోనే ముక్కుతో మూలుతున్న గవర్నమెంట్ కదా, వీళ్ళు ఫుడ్ డౌన్ చేయడానికి ఏమే అంతే కదా. మీకు ఏదైనా ఆపద వస్తే నేను బీజేపీతో బాధపడకండి, నేను మీకోసం నిలబడతాను. వాళ్ళ కోసం ఏది నువ్వు నిలబడింది ఏది? నేను చెప్పింది కాదు కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. వీళ్ళు డబల్ స్టాండర్డ్స్, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అనుభవించవలసిందే, మనం ఏం చేయలేం సార్. ఇలా ఫ్లోర్ మేనేజ్మెంట్లకి అలవాటు పడిపోయిన తర్వాత అట్లీస్ట్ ప్రతిపక్ష నేత హాజరవ్వాలి, మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీలకి వాళ్ళ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలకి అందరికీ ఒక ఇష్యూ జారీ చేసి అందరినీ హాజరవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా తీసుకొని రావాలి కదా ఫ్లోర్కి. అదే కదా ముందు మనకి బాధ్యత. నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను చూడండి, ప్రాంతీయ పార్టీల్లో విలీనం అయిపోయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బదులు అట్లీస్ట్ ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి జాతీయ హోదా ఉంది, అట్లీస్ట్ ఆ పార్టీలోనే విలీనం అయిపోతే అఖిలేష్ యాదవ్ అయినా కాస్త బుర్ర ఉపయోగించి పనిచేస్తుంది సార్. ఆ రాహుల్ గాంధీకి ఒకప్పుడు నాకు తెలిసి ఈయన ఇప్పుడు మన మాధవరావు సింధే గారు అబ్బాయి సచిన్ పైలట్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉండి ఒక చుట్టూ. ఈ ముసలోళ్ళు గొల్లి భరించలేక కొంతమంది పోయారు, సచిన్ పైలట్ అయితే గమ్మున అయిపోయాడు ఆ గ్యాలెట్ గడ భారత్కి. అసలు యాక్చువల్గా ఇంక అప్పటి నుంచి కాడి తెచ్చాడు రాహుల్ గాంధీ. ఆ కాంగ్రెస్ ఆవిడ ఇంకా పునరుజ్జీవం తేలేదు, కదలలేదు ఖర్గే గారిని ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుంటే ఏమి తిరుగుతారు వాళ్ళు. ఓన్లీ జిగిచికం బదినే, అంతకన్నా ఇంకేం ఉండదు. కానీ రాష్ట్రాలు ఇలా కొట్టుకుని చేస్తూ ఉండాల్సిందేనా ప్రజలు? ఇంకా ఏముండదు. ఇంకా వీళ్ళు ఓన్లీ మమ అనిపించడానికి వాళ్ళు ఆడిన దాట పాడిన పాట నడుస్తుంది. అరే ఫ్లోర్లో స్ట్రాంగెస్ట్ అపోజిషన్ ఉంది కంపేర్ టు లాస్ట్ 2 టర్మ్స్ బట్టి చూస్తే వీళ్ళే 160 మంది బిక్కులాడుకుని వెళ్తే ఎలాగండి? ప్రజలకు మేము ఉన్నామని భరోసా కల్పించేది ఇలాంటి టైంలోనే కదా. దగ్గర 286 ఎంతమంది వాళ్ళకు ఉన్నారటండి, 226 పైచీలకి వీళ్ళకి ఉన్నారు. నువ్వో నేను అన్నట్టు ఉంటుంది కదా. ఫ్లోర్ మేనేజ్మెంట్ వాళ్ళే డీల్ కూడా తిరిగి చేయాలి కదా. వీళ్ళకి ఏంటి భయమో నాకు అర్థం కాదు. బిక్కులాడుకొని సస్తున్నారు ప్రతిరోజు. సగం దరిద్రం వీళ్ళే.